బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించారు. ఈ సర్వే ఆధారంగా అనర్హులను గుర్తించి కార్డులను తీసివేయనున్నట్లుగా సమాచారం. కొత్త రేషన్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏపీ సర్కారు సర్వే చేయిస్తోంది. ఈ కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించిన ఏపీ ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డులు ఉండటంపై ఫోకస్ పెట్టింది. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరివేసే పనిలో ఉంది. అలాగే అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అతి తక్కువ ధరకే ఇస్తారు. ఏపీ సర్కార్ గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఈ కేవైసీ నమోదు చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సర్వే ఆధారంగా అనర్హులను గుర్తించి కార్డులను తీసివేయాలని ఆదేశించారు. దీంతో కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ను అధికారులు మొదలెట్టారు. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సర్వేతో బోగస్ కార్డులను ఎత్తివేసేందుకు అటు అధికారులు సైతం సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక మరోవైపు అర్హులైన వారికి పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులను జారీ చేస్తోంది. బియ్యం, కందిపప్పు, పంచదార వంటి నిత్యవసరాలను ఈ కార్డులున్న వారికి రాయితీపై అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డులను అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు వెల్లడించారు. త్వరలోనే వీటిని అందించనున్నారు. ఇక రేషన్ను వైసీపీ సర్కార్ హయాంలో ఎండియు వాహనాల ద్వారా అధికారులు పంపిణీ చేశారు. ఈ విధానానికి ఏపీలోని కూటమి సర్కార్ ముగింపు పలికింది. ఏపీలోని 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ సరుకులిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.